నైట్ పడుకున్నాం కదా, ఏదో సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే ఎవరు వచ్చారేమో అనుకున్నాను. ఎవరైతే లేరు. ఇదిగోండి, ఇది ఉంది కదా, గాలికి టపటప సౌండ్ వచ్చింది అనమాట. ఎవరు వచ్చారేమో అనుకున్నాను. ఇగో మన ట్రెక్కింగ్ స్టిక్ తీసా ఎమర్జెన్సీగా. ఓకే, టైం అయితే 2 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఒక టీవీలో చందమామను చూసినట్టు ఉంటుంది కదా, అస్సలు ఆ వెన్నెలు చూస్తుంటే ఎంతో అద్భుతంగా, అస్సలు సూపర్గా ఉంది. నచ్చింది నాకు. ఫ్రేమింగ్ అదిరింది. ఇదిగోండి మన బేర్ గిల్స్. యారా, బయట అయితే గాలి బాగేస్తుంది. టెంట్ లోపు అయితే చాలా హీట్గా ఉంది, పర్వాలేదు. మన భాష చక్కగా నిద్రపోయాడు. నేను కూడా చక్కగా నిద్రపోయాను. రాత్రి గాలి వల్ల ఏదేదో కదులుతుంటే ఏదేదో సౌండ్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ నిర్మానుష్యం, ఎవ్వరూ ఉండరు. ఇది హైవే కదా. ఓకే, అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. బగోరా నుంచి ఎంత డిస్టెన్స్ అయితే అంత డిస్టెన్స్ వెళ్దాం. హాయ్ సూర్యుడు, గుడ్ మార్నింగ్. కమాన్ కమాన్ కమాన్, వచ్చి చలికి తట్టుకోలేకపోతున్నాం. వచ్చి 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 మళ్ళీ కలుద్దాం. బాయ్. డిచ్చిక్ డిచ్చిక్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. నాకు కూడా గుర్తులేదు. May 20. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మన భాష పుట్టినరోజు వచ్చి నాకు అంతగా ఐడియా లేదు. తన్ని ఎప్పుడైతే పర్చేజ్ చేశానో తన పుట్టినరోజు ఆ రోజే అనమాట. తన జాతకం చూసి చెప్తాను ఏ రోజు. ఓకే, అయితే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్నానం చేసి 2 రోజులు అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లోయింగ్ ఉందన్నమాట. సూపర్ ఉంది వాటర్ కూడా. అక్కడికి వెళ్ళి మనం స్నానం చేద్దాం. అమ్మయ్య, 2 రోజులు రా బాబోయ్. అదే బట్టలతో ఉన్నాను, చూసారా? అదిగోండి, అక్కడికి వెళ్ళి అక్కడ వాటర్ ప్యూర్గా ఉంది అస్సలు. ఇక్కడ ఒక ట్యాంక్ నుంచి వాటర్ కూడా కిందకి పడుతుంది, కాబట్టి మనం అక్కడ స్నానం చేసేసుకోవచ్చు. సరిగ్గా మన ఇది షవర్ లాగే ఉంటుంది. ఇంకా సూపర్ అసలు. కమాన్. ఇదిగోండి, నేను చెప్పాను కదా వాటర్ ఫ్లోయింగ్ అని. అయ్యో, అస్సలు వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే హిమానీ పానీ. అక్కడైతే ఇంకా ఫ్లోయింగ్ సూపర్గా ఉంది. అక్కడికి ఒకసారి వెళ్ళి, ఇక్కడ వస్తుంది వాటర్, చిన్నగా దారి వస్తుంది. అక్కడ పెద్దది వచ్చింది, అక్కడే చేద్దాం అనుకున్నా. చూద్దాం. బాబా చేపలు. ఇంకా స్నానం చేద్దామండి.
ప్లేస్ నాకు బాగా నచ్చింది, ఇక్కడ చేద్దాం. ఇక్కడ పెడదాం మన ట్రైపాడ్ని. మన భాష పరిస్థితి ఏంటో తెలియదు. నేను నిద్రపోతా. మై గాడ్, ఎంత సమ్మగా ఉంది బాబు, చాలా సమ్మగా ఉంది. అబ్బా, సూపర్, నాకు నచ్చింది బాగా. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్, సమ్మగా ఉంది. నీటిలోన చలి అసలు లేదు, దుమ్ము వేసి దంచుకుంటుంది. అబ్బా, ఇప్పుడు ఫ్రెష్గా ఉందన్నమాట. సూపర్. రైట్, పదండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ మార్కండేయ రిషి పవన్ తీర్థ స్థల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం యాక్చువల్లీ అటువైపు వెళ్ళాలి, కానీ మనం ఇటువైపు వెళ్దాం. 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఇది చాలా ఫేమస్ లాగా ఉంది, చాలామంది ఇక్కడికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నైట్ స్టే కూడా దొరికే అవకాశం ఉందని ఇక్కడ చెప్పారనమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, ఇంకేజ్ దొరకలేదు అనుకోండి, అప్పుడు సంగతి. ఏదైతేనే ఒక మంచి పని చేసాం, మార్కండేయ టెంపుల్కి వచ్చామన్నమాట. అదిగోండి ఆ పెప్పల్ పేడ ఉంది కదా, రావి చెట్టు బ్యాక్ సైడే టెంపుల్ ఉంది. అండ్ కాళీమాత టెంపుల్. మార్కండేయ పురాణం వినే ఉంటారు మీరు. మార్కండేయ ఋషి పురాణం అయితే నేను చదవలేదు, కానీ ఋషి గురించి అయితే నాకు, అంటే ఋషి పేరు అయితే విన్నాను అంతే. మంచి పని చేసాం. షెల్టర్ అయితే ఇక్కడ ఫ్రీ ఉంటుందని చెప్పారు, ఒకసారి కనుక్కుందాం. ఒకవేళ దొరికితే మంచిదే, లేదంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది, పర్వాలేదు. ఇదే మార్కండేయ మందిరం. ఎర్లీ మార్నింగ్ దర్శించుకుందాం, అండ్ ఇప్పుడైతే నైట్ స్టే కోసం చూద్దాం. మన రైడ్లో అసలు మనకు తెలియకుండా పంచతీర్థాల్లో ఒకటైన మార్కండేయ తీర్థంకి వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్, మార్కండేయ టెంపుల్ కింద నుంచే వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ నేను ఇప్పుడే స్నానం చేశాను. అండ్ రేపు మొత్తం విషయాలు తెలుసుకుందాం. ఇంకేమైనా విషయాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ బీటీ వేస్ ఆల్వేస్ విత్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.